ఆ ఫోటోలో ఉన్న వాళ్ళెవరు? మీ పిల్లలా? కూతురు అల్లుడు అనే చెప్పారు. అందులో ముగ్గురు ఫోటోలు కనపడుతున్నాయి. ఆ ముగ్గురు మీ పిల్లలా? చెప్పండి. అదేంటండి అలా ఉండిపోయారు? మీ పిల్లలా అని అడుగుతున్నాను కదా, చెప్పండి. చూస్తుంటే పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు, కానీ ఆ పాప ఆ చిన్నమ్మాయిని ఎత్తుకుని కనపడుతోంది. పక్కన ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు. మరి మీరు ఆ ఫోటోలో లేరు, అందుకే అడుగుతున్నాను, చెప్పండి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు నా పిల్లలే, వాళ్ళకి నేను తల్లినే, కానీ మా మధ్య ఎలాంటి రక్త సంబంధమూ లేదు. ఆ ఆడపిల్లలిద్దరూ నా కూతుళ్ళు కాదు, కానీ వాళ్ళకి నేను అమ్మగా మారాను, వాళ్ళు నా పిల్లలుగా మారారు. విధి మమ్మల్ని కలిపింది. అదేంటండి మీ పిల్లలు కాదు అంటున్నారు, మళ్ళీ మీ పిల్లలు అంటున్నారు? నాకేమీ అర్థం కావటం లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? తప్పకుండా చెప్తానమ్మా. ఎన్నో ఏళ్ల క్రితం మేము ఊరికి దూరంగా కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళం. మా ఆయన ఆటో వేసుకుని బతికేవాడు. మాకు ఒక్కడే కొడుకు, వాడి పేరు గోపి. అలా నా పెద్దమ్మాయి తన చెల్లిని, నా కొడుకుని పెంచింది. వాణ్ణి కలెక్టర్ని చేసింది. నేను జైలు నుంచి వచ్చాక నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఆదరించింది. దేవతలందరూ గుళ్ళో ఉంటారని అందరూ అనుకుంటారు, కాని కాదమ్మా, రాణి రూపంలో మా ఇంట్లోనే ఉంది. బావుందండి. నిజంగా అంత గొప్ప అమ్మాయి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి రాణి గురించి చెప్తున్నారు, ఆ రెండో అమ్మాయి గురించి మీరేం చెప్పలేదు. తను ఎక్కడుంది ఇప్పుడు? ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందా? లేదమ్మా, తను రాణి చెల్లెలు వర్ష. అనుకోని కారణాల వల్ల, కొందరి కోపాల వల్ల ఆ అమ్మాయి మాకు దూరమైంది. ఎలా ఉందో తెలీదు, ఎక్కడ బతుకుతుందో తెలియట్లేదు. తన గురించి రాణి ఎంతో వెతుకుతుంది, కానీ తన జాడ కనిపించట్లేదు. తను ప్రాణంగా పెంచుకున్న చెల్లెలు ఎప్పటికైనా తనకు కనిపిస్తుందని మా రాణి నమ్మకం. ఆ అమ్మాయి రియల్లీ గ్రేట్. అలాంటి కూతురు మీకున్నందుకు మీరు చాలా అదృష్టవంతురాలమ్మా. సరే, నేనొస్తాను. సందేహమే లేదు, శంకర్ ఇంట్లో ఉన్నది శంకర్ సొంత మనవరాలు వర్షాయే. ఈ నిజం వదినకు కూడా తెలుసు. అందుకే వర్షాని అంతలా వెనకేసుకునొస్తోంది. తన మనవరాల మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటోంది. వదినా, ఇంక నీ నాటకానికి ఎలాంటి ముగింపు నేనిస్తానో నువ్వు చూస్తావుగా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ ఈ బట్టలు వాడు వేసుకునేలా చేయమ్మా. ఈ చీర నీ పుట్టింటి నుంచి వచ్చిన పట్టు చీర అనుకో. షష్ఠి పూర్తి రోజు మీరు పుట్టింటి నుంచి వచ్చిన బట్టలే కట్టుకోవాలి. అందుకే ఆ దేవుడి సమక్షంలో ఈ బట్టలు నీకు ఇస్తున్నాను.
నువ్వు మా వదిన ఎంత నాటకం ఆడుతున్నారే. మీ నాటకాల్ని ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు. మీ ఎంతు ఎలా చూడాలో కూడా నాకు తెలుసు. ఏంటది? అదే ఈరోజు షష్ఠి పూర్తి కదా, నానమ్మ కళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టడానికి వెళ్తున్నాను. నానమ్మేంటి? ఏదో నీ సొంత నానమ్మలా పిలుస్తున్నావు. నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా వచ్చావు. పని మనుషులు వరుసలు కలిపితే పళ్ళు రాల కొడతారు. మేడం అని పిలువు. సరే మేడం. నువ్వేం వదినకి పసుపు రాసి పారాణి పెట్టక్కర్లేదు, నేను పెడతాను. మహి, వదినా, ఆ? మీకు పసుపు రాసి పారాణి పెట్టాలి. అలాగే వదినా. కాళ్ళు పట్టు. వదినా, ఈ కాలుకి కూడా రాయవా? ఓ, వదినా. అయ్యయ్యో, ఎంత పనిచేసావు మహి. ఈ డ్రెస్ మీద పసుపు పడిపోయింది. ఆయన ఎంతో ఇష్టపడి కొనుక్కునే డ్రెస్ ఇది. ఇప్పుడు దీని మీద ఇలా పసుపు పడి డ్రెస్ పాడైతే ఆయన ఫంక్షన్కి ఎలా వేసుకుంటారు? వదినా, నేను చూసుకోలేదు, పొరపాటున చేయి జారింది. మహి, పొరపాటేంటి మహి? ఈరోజు ఫంక్షన్లో వేసుకోవడానికి కదా నేను ఆ డ్రెస్ కుట్టించుకున్నాను. ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. కనీసం బయటికెళ్ళి డ్రెస్ తెచ్చుకునే టైం కూడా లేదు. ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా అమ్మా? అయినా పసుపు రాయడం నీకెందుకు? ఇంట్లో పని మనిషి ఉంది కదా, తను చూసుకుంటుంది కదా. నీకు చేతగాని పని చేయడం ఎందుకు? ఇలా డ్రెస్ పాడు చేయడం ఎందుకు? ఇప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? అయ్యో, అనవసరంగా మీరు టెన్షన్ పడకండి. నేనున్నాను కదా, నేను చూసుకోనా ఇదంతా. ఎవరు మాత్రం ఏం చేస్తారు పూర్ణ? ఎంతో ఇష్టపడి కుట్టించుకున్న డ్రెస్ ఇలా పాడైంది. ఈ పసుపు మార్కలతో డ్రెస్ నేను వేసుకోలేను కదా. సరేలే, ఏదో ఒక పాత డ్రెస్ తీసివు, అదే వేసుకుంటాను. ఈ మహిపుణ్యం అంటూ షష్ఠి పూర్తి రోజు కూడా పాత బట్టలు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. తాతి, ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఎక్కడమ్మా? ఇదిగో నా డ్రెస్ అంతా మీ గ్రాని పాడు చేసేసింది కదా. అయ్యో, ఏంటండి మీరు? ఈ ఫంక్షన్ మీ గురించి జరుగుతుంది. మీ షష్ఠి పూర్తి రోజు మేమందరం కొత్త బట్టలు కట్టుకుంటే మీరు పాత డ్రెస్ వేసుకుంటానంటే నేనెలా ఊరుకుంటాను? మీకోసం నేను డ్రెస్ కొన్నాను. అది మీకు ఫంక్షన్లో ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. కానీ ఇలా ఇవ్వాల్సి వస్తుంది అనుకోలేదు. ఒక్క నిమిషం ఉండండి.
ఏమండి చూడండి ఈ డ్రెస్ ఎలా ఉందో. చాలా బాగుంది పూర్ణ. నిజానికి నేను కొనుక్కున్న డ్రెస్ కన్నా ఇది చాలా చక్కగా ఉంది. నీ టేస్ట్ ఇంత గొప్పదని నేను అస్సలు ఊహించలేకపోయాను. మహి, నా డ్రెస్ మీద పసుపు పడేసి చాలా మంచి పని చేసావు నాకు. లేదంటే నేను ఆ డ్రెస్సే వేసుకునేవాణ్ణి. దాంతో కంపేర్ చేస్తే చూడు, ఇది చాలా గ్రాండ్గా ఉంది చూసావా. నా మనసు తెలిసిన పూర్ణ నాకెంత మంచి డ్రెస్ సెలెక్ట్ చేసిందో. థ్యాంక్ యూ పూర్ణ. రెడీ అవ్వండి. ఇది మీ మనసు తెలుసుకొని కొన్నదేనండి, కానీ నేను కాదు. మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడి మీ స్నేహితుడు సూర్యం అన్నయ్య కొన్నాడు. మీ ఇష్టమేంటో మీకన్నా ఎక్కువగా అన్నయ్యకే తెలుసని ఇప్పుడు అర్థమైంది. ఈ డ్రెస్లో మిమ్మల్ని చూడాలి అని అన్నయ్య కోరిక. ఈ డ్రెస్ మీకు వేయించాలని నేను వర్ష ఈ ప్లాన్ చేశాం. మీ మనవరాలు వర్ష చేసిన ప్లాన్ ప్రకారమే అన్నయ్య ఇచ్చిన డ్రెస్ మీరు వేసుకుంటున్నారు. గ్రానీ, బయట పనుంది, మనం చూసుకుందాం పదా. రా. నానమ్మా, వర్ష, నువ్వేమీ తెలియని అమాయకురాల్లా ఉంటావే కాని చాలా తెలివైందానివి. సూర్యం అన్నయ్య ఇచ్చిన డ్రెస్సు ఆయనతో ఎలా వేయించాలా అని తెగ ఆలోచిస్తున్నప్పుడు ఈ పసుపు ఐడియా నువ్వే ఇచ్చావు. నువ్వు పసుపు తీసుకొస్తే మహి అడ్డుపడుతుందని కూడా నువ్వే ఊహించావు. ఎవరికీ అనుమానం రాకుండా మహి చేత్తోనే ఆ డ్రెస్ని పాడు చేయించి మీ తాతయ్యకి ఆ తాతయ్య ఇచ్చిన డ్రెస్ వేసుకునేలా చేశావు. ఇద్దరు తాతయ్యలు ఒక్కటవ్వాలని నా కోరిక నానమ్మా. ఆ తాతయ్యకి ఈ తాతయ్య అంటే ఎంత ఇష్టమనేది ఆయన ప్రతి మాటలోనూ నాకు అర్థమవుతుంది. అంత మంచి మనిషిని ఈ తాతయ్య ఎందుకు దూరం పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇద్దరు తాతయ్యలు ఒక్కటయ్యి వాళ్ల మధ్యలో నేను కూర్చోవాలని నా కోరిక నానమ్మా. అది తప్పకుండా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాలేదేంటండి? వచ్చేస్తారు. జంట కదా, కొంచెం ముస్తాబై రావటానికి సమయం పడుతుంది. 60 ఏళ్లకు జరిగే అరుదైన పెళ్లి. మా వదిన పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టింది. మా అన్నయ్య జీవితంలోకి మా వదిన వచ్చిన రోజు నుంచి మా అన్నయ్యని అదృష్టం వరించింది. తన జీవితమే మారిపోయింది. సామాన్యుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన మా అన్నయ్య ఈ రోజు ఈ సిటీలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగారు. ఇదంతా మా వదిన అదృష్టం. ఆ మహాలక్ష్మి ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతూనే ఉంటాయి. మళ్ళీ అన్నయ్య 60 ఏళ్ల సంబరానికి వేడుక ఇది. అప్పుడు జరిగిన పెళ్లిని మనం ఎవ్వరం చూడలేదు. మళ్ళీ ఆ జంట ఇప్పుడు మన కళ్ల ముందు దండలు మార్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరులు పెళ్లి జరుగుతుందా అన్నట్టు అందరం కన్నుల పండుగగా చూడొచ్చు. అదిగో వచ్చేస్తున్నారు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. వంశీ వస్తాడా రాడా? ఈ వర్ష ఇక్కడ ఉంది అంటే వంశీ ఈ పాటికి ఇక్కడికి రావాలి కదా. కానీ వంశీ ఇంకా రాలేదేంటి? ఈ ఫంక్షన్ చేస్తున్నది వంశీ. సార్,
మినిస్టర్ ధనంజయ్ గారు వస్తున్నారు. నమస్తే నమస్తే. నమస్తే నమస్తే నమస్కారం సార్. నమస్తే నమస్తే. నమస్తే నమస్కారం అండి. నమస్కారం అండి. షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు శంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం ధనంజయ్ గారు, మీరు వస్తారని నేను అనుకోలేదు. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చి గొడవ పడ్డాను. అది మీరు ఎక్కడ మనసులో పెట్టుకుంటారో అని నేనెంతో మదన పడ్డాను. కానీ మీరు ఈరోజు ఫంక్షన్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవునన్నయ్య గారు, ఈ ఫంక్షన్ చేసుకుంటున్నదే ఆత్మీయులందరూ కలవాలని. అందులో ఎవరు రాకపోయినా అదొక వెలితిగానే ఉంటుంది. మీరు జరిగింది మనసులో పెట్టుకొని రారేమోనని ఈయనెంతో మదనపడ్డారు. కానీ మీరు రావటం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. భలేవారమ్మా, శంకర్ ప్రసాద్ గారి కోపం నాకు తెలియదా? ఎప్పటి నుంచో ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తిని నేను. రాజకీయంగా నా ఎదుగుదలకి ఆయన సహాయం ఎంతో ఉంది. నేను గెలిచిన ప్రతిసారి శంకర్ ప్రసాద్ గారి సపోర్ట్ నాకుంది. ఆ స్నేహాన్ని, ఆ రోజు ఇచ్చిన మద్దతుని నేను ఎలా మర్చిపోతానమ్మా? ఒక క్షణం వచ్చిన కోపంలో ఆయన ఒక మాట అంటే దాన్ని నేను మనసులో ఎలా పెట్టుకుంటాను? మా శంకర్ ప్రసాద్ గారి షష్ఠపూర్తికి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? చాలా సంతోషం అండి. కూర్చోండి. పదండి వదినా. పదండి. అబ్బబ్బబ్బా, ఏంటండి ఇది? మనం వెళ్తుంది శంకర్ ప్రసాద్ గారింటికి. ఇలా ఆటోలో వెళ్తే ఏం బాగుంటుంది? వాళ్ళ స్టేటస్ కి తగినట్టు ఉండాలి కదా. ఇలా మరీ చీప్గా ఆటోలో వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏం చేయమంటావే? కార్ బ్రేక్ డౌన్ అవుతుందని నాకేమైనా తెలుస్తుందా? ఉన్న కార్లు పిల్లలు తీసుకెళ్ళిపోయారు, క్యాబ్ ఏమో బుక్ అవ్వట్లేదు. ఫంక్షన్కి వెళ్ళాలి కదా, అందుకే ఆటో తీసుకున్నాను. తప్పేముంది? మన స్టేటస్ ఏంటో శంకర్ ప్రసాద్ గారికి తెలీదా? నన్ను పిలిచారంటే వాళ్ళ స్థాయి ఉండబట్టే కదా. లేదంటే అలాంటి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళగలమా? పుట్టప్పుడు ఊరికనే కారులో తిరుగుతూ ఉంటాం, కానీ ఇలా పెద్దవాళ్ళ ఇంటికి ఫంక్షన్ కి వెళ్దాం అనుకుంటే ఆ మాయదారి కారు రిపేర్ అయింది. ఏంటో అక్క, ఈరోజు ఎవరి మొహం చూసామో ఏంటో, ఏ పని తలపెట్టినా అవడం లేదు. ఫ్యాక్టరీలో పని అయిపోయింది, ఇంటికి వెళ్దాం అనుకుంటే ఒక్క ఆటో కూడా దొరకడం లేదు. ఇప్పుడు ఏమైందంజీ? ఒక్కరోజు అలా జరుగుతుంది. ఇది వరకు ఎప్పుడు మనం ఇలా ఎదురు చూడలేదా? ప్రతి చిన్న విషయానికి చిరాకు పడితే ఎలాగా? అది కాదక్క, మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకో, ఎంత టైం అవుతుందన్నా తెలియదు. కానీ ఇలా రోడ్డు మీద ఎదురు చూడాలంటే మాత్రం చాలా చిరాకేస్తుంది. అమ్మయ్య అక్క, వాడెవడో దేవుళ్ళ వచ్చేస్తున్నాడు. ఆపు ఆపు, ఆటో ఆపు ఆపు. ఎక్కడికి వెళ్ళాలండి? మణికొండ వెళ్ళాలి, వస్తావా? ఎక్కండి. బాబు, మేము కూర్చోడానికి సీట్ ఫ్రీగా ఉండాలి. ఆ లగేజ్ ఏదో పక్కన పెట్టు. అయ్యో, అది నాది కాదండి. ఇంతకు ముందే ఒకరిని ఫంక్షన్ దగ్గర దింపాను. వాళ్ళు ఆ గిఫ్ట్ బాక్స్ మర్చిపోయారు. అయితే ఇంకే, నీకు ఈరోజు బొంపర్ పొనాంజా తగిలినట్టుంది. వాళ్ళు ఎలాగూ మర్చిపోయారు కదా, వాళ్ళు నీకు ఆ గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు. అక్కడి నుంచి తీసుకో, మేము కూర్చోవాలి. నువ్వు నోర్ము అంజీ. ఫంక్షన్కి వెళ్తూ మర్చిపోయారని చెప్పారు కదా, అక్కడ గిఫ్ట్ లేనందుకు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. బాబు, ఆ ఇల్లు నీకు గుర్తుందా? గుర్తుంది మేడం. అది బాగా పెద్దవాళ్ళ ఇల్లు.
ఎందుకు గుర్తుండదు? అయితే ముందు అక్కడికి పోని, వాళ్ళ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మణికొండకు వెళ్దాం. మనకెందుకక్క? ఆయన ఫంక్షన్కి వెళుతున్న వాళ్ళు గిఫ్ట్ పట్టుకెళ్ళాలని గుర్తు వాళ్ళకుండాలి కదా. వాళ్లే మర్చిపోతే మనకెందుకు? చూడు, మర్చిపోవడం అన్నది ఎవరికైనా జరుగుతుంది. ఫంక్షన్కి వెళ్ళి గిఫ్ట్ తీసుకురాకపోతే వాళ్ళు ఎంత అవమానంగా ఫీల్ అవుతారో. వీళ్ళు మర్చిపోయారని ఎవరూ అనుకోరు, అవతలి వాళ్ళు తెలియదేమో అని వాళ్ళని ఇన్సల్ట్గా చూస్తారు. అది తప్పు. బాబు, ముందు నువ్వైతే అక్కడికి పోని. ఎక్కండి. దా. ఈ సూర్యన్ నా స్నేహితుడే కాదు, వీడసలు నా దృష్టిలో మనిషే కాదు. ఇలాంటి వ్యక్తికి నా ఇంట్లో స్థానం లేదు. వీణ్ణి నమ్మే పరిస్థితే లేదు. రేయ్, పోరా బయటికి.